ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలరీలో నక్షి మేళా డిసెంబర్ 13 నుంచి 21 వరకు అన్ని స్టోర్స్ లో. సామాన్యులకు నైపుణ్యం లేని శారీరక శ్రమ చేసేవారికి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ఉన్న కూలీలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును మార్చడమే కాకుండా ఉపాధి హామీ కూలీలకు కేంద్రం పండగ లాంటి వార్త చెప్పింది. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గా ఉపాధి హామీ పథకం పేరును మార్చిన కేంద్రం గ్రామీణ కుటుంబాలకు మరింత ఉపాధి హామీని కల్పించి వారి బతుకుకు భరోసా ఇవ్వనుంది. ఇప్పటి వరకు MNREGA కింద సంవత్సరానికి 100 రోజులు ఉపాధి హామీ లభించేది. అయితే తాజాగా కేంద్ర ప్రవేశపెట్టిన కొత్త బిల్లుతో సంవత్సరానికి 125 రోజుల పాటు ఉపాధి హామీ కల్పించడానికి నిర్ణయించింది. 25 రోజులు పని దినాలు పెంచడంతో వాతావరణ ప్రతికూలతలు, వానాకాలం సీజన్ మినహాయించి ఏడాది పొడవునా ఉపాధి హామీ కూలీలకు పనులుండనున్నాయి. ప్రస్తుతం ఉపాధి హామీ కూలీలకు రోజుకు 307 రూపాయల చొప్పున చెల్లిస్తున్నారు. అయితే ఈ కూలీ విషయంలో కేంద్రం నిర్ణయం తీసుకుంటుందా, రాష్ట్ర ప్రభుత్వాల మీదనే వదిలేస్తుందా అనేది తెలియాల్సి ఉంది. ఈ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి అవకాశం కల్పించడంతో పాటు సంబంధిత పనుల్లో ప్రజలకు ఉపాధి లభిస్తుందని కేంద్రం చెబుతోంది. తాగునీటి, సాగునీటి వనరులను మెరుగుపరుచుకుని రోడ్లు, నీటికి సంబంధించిన మౌలిక సదుపాయాలు వంటి పనులకు ప్రాధాన్యతనిచ్చి ఉపాధి హామీ పనులు చేయించడం వల్ల గ్రామాలు కూడా అభివృద్ధి చెందుతాయని కేంద్రం చెబుతోంది. దీనివల్ల కూలీలకు మాత్రమే కాదు, రైతులకు కూడా లబ్ధి చేకూరుతుంది. కొత్త బిల్లు మరింత పారదర్శకతను తీసుకువస్తుందని, ప్రజల్లో జవాబుదారీతనాన్ని మరింత పెంచుతుందని ప్రభుత్వం చెబుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో తీసుకున్నట్లయితే ఉపాధి హామీ పథకం ద్వారా 7.1 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అదనంగా 64.65 కోట్ల రూపాయల లబ్ధి జరగనుంది. ఒక్క ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే పరిస్థితి ఇలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగానూ ఎంత మేర తాజా మార్పులు చేసినా ఉపాధి హామీ పథకంతో లబ్ధి చేకూరుతుందనేది అర్థం చేసుకోవచ్చు. ఈ కొత్త బిల్లు సామాన్యులకు భరోసా కల్పిస్తుందని, మరింత పారదర్శకతను తీసుకువస్తుందని, జవాబుదారీతనాన్ని పెంచుతుందని ప్రభుత్వం చెబుతోంది.